బంగారాజుతో నాటకం ఆడిచిన తర్వాత ఈలోపు వెనక్కి తిరిగి చూసేసరికి మీరా ఉంటుంది. మీరా ఒక్కసారిగా మీరు ఎప్పుడొచ్చారండి అని చెప్పేసి తడబడుగుతూ అడుగుతుండగా వెంటనే మీరా ఆలోచించకుండా ఇక గౌతమ్ని హక్ చేసుకుంటుంది. గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే తను అహల్య అన్నట్టు ఆలోచించి గౌతమ్ని హక్ చేసుకున్న తర్వాత వెంటనే తను మీరా కదా అన్నట్టు మళ్ళీ ఇక వెనకడిగేస్తుంది. అసలు మీరు ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అని ఈ విధంగా మీరా అంటూ ఉంటుంది. అంటే మీరు ఆ దొంగతనం చేయలేదని నాకు గట్టి నమ్మకం అండి అని అన్న తర్వాత ఈలోపు వెంటనే పదండి ఇక్కడ ఉంటే అనుమానం వస్తుందని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు. ఈలోపు నా భార్యకి ఎంతో ఇష్టమైన గాజులు, ఆ గాజులు మీ చేతికి ఉంటే బాగుంటాయండి, నా మాట కాదనలేక ఈ గాజులు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మీరను రిక్వెస్ట్గా అడుగుతాడు. నా కోసం ఇంత త్యాగం చేసి నన్ను కాపాడడానికి ఇన్ని నానా బాధలు పడ్డా ఇతని కోరిక కాస్త నెరవేర్చకుంటే ఇక నేను వేస్ట్ కదా అని చెప్పేసి మీరా మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా మీరా తప్పు చేయలేదని అందరికీ తెలిసిపోయిన తర్వాత ఈలోపు లోపలికి వెళ్ళిపోతారు. ఎవరు? అతిథి, భానుమతి, కార్తిక్, అవంతిక. అసలు ఇలా ఎలా జరిగింది? అది ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి శాశ్వతంగా పంపిస్తాం అనుకుంటే ఇది రిపీట్ కొట్టిందేంటి అని ఈ విధంగా అనుకుంటుండగా సరే బామ్మ ఇక నేను బయలుదేరుతాను, అనుకున్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కదా అని ఈ విధంగా అతిథి అని అలా వెళ్తుండగా ఈలోపు ఇక మీరా ఒప్పేసుకుంటుంది గాజులు పెట్టమని. ఈలోపు గౌతమ్ ప్రేమగా తన చేతికి గాజులు తొడుగుతూ ఉంటాడు. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా అటువైపుగా వెళ్తున్న అతిథి ఒక్కసారిగా వీళ్ళని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి గౌతమ్ మీరా చేతికి గాజులు పెట్టడం ఏంటి అని చెప్పేసి షాక్లో ఉండిపోతారు. ఈలోపు ఈ చేయికి గాజులు ఆ చేయికి గాజులు వేస్తూ ఉంటాడు గౌతమ్. ఇక వెంటనే లోపలికి వెళ్ళాల్సిన తను వెంటనే రిపీటెడ్గా బామ్మగారు అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వస్తుంది. ఏమైంది అతది? కొంపలు మునిగిపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అసలు ఆ గౌతమ్ ఆ మీరాకు చేతికి గాజులు తొలగిస్తున్నాడు. ఏమంటున్నావు? అయ్యో నిజం బామ్మగారు, ఇందాక నా కళ్ళతో చూశాను. నేను వెళ్తున్నాను చెప్పేసి అన్నాను కదా, వెళ్తుండగా గౌతమ్ తన చేతులతో ఆ మీరాకు గాజులు తొలగిస్తున్నాడు. మీరాకు గాజులు తొలగించడం ఏంటి? అది అహల్య తీసుకొచ్చిన గాజులు అన్నాడు కదా. ఇదంతా చూస్తూ ఉంటే అసలు తను మీరానేనా, మీరా రూపంలో ఉన్న అహల్యనా అని విధంగా అనేసరికి భానుమతి షాక్ అయిపోతుంది. ఏంటది నువ్వేమంటున్నావు? అవును బామ్మగారు, అసలు గౌతమ్ అహల్యను ప్రేమించినట్టుగా పరే అమ్మాయిని కూడా కన్నెట్టి చూడడు, తన చెయ్యి కూడా పట్టుకోడు. అంటే ఇప్పుడు అహల్య తీసుకొచ్చిన గాజులు మీరాకు తొడిగిస్తున్నాడంటే ఖచ్చితంగా తను మీరా కాదు అహల్య అని ఇప్పుడు మనకు నిజాన్ని బయట పెట్టే టైం వచ్చింది. త్వరగా పదండి బామ్మ, తన చేతికున్న గాజులను బట్టి అందరి ముంగట కడిగేస్తే నిజం బయటపడుతుంది అని విధంగా అనేసరికి ఇక వెంటనే గౌతమ్ గౌతమ్ అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తుండగా ఇక మళ్ళీ జరిగిందని చెప్పేసి హాల్లోకి అందరూ వస్తారు. ఇక ఎందుకురా ఇంతగా నమ్మక ద్రోహం చేస్తున్నావు ఈ కుటుంబాన్ని మొత్తం? మళ్ళీ ఏమైందమ్మా అని ఇక అర్జున్ ప్రసాద్ అడుగుతుండగా అసలు ఆ మీరా ఎవరో తెలుసారా? తను నర్సు కదా, బాబుని చూసుకునడానికి వచ్చింది. తను మీరా కాదు అహల్య అనేసరికి అహల్య కంగారు పడిపోతుంటుంది. ఏం మాట్లాడుతున్నావు బామ్మ? తను మీరా అహల్య ఎందుకై? నువ్వు అబద్ధం ఆడి ఇంకా అందరినీ నమ్మించి మోసం చేయకు గౌతమ్ అని విధంగా అతిథి అంటుంటుంది. నేనెవరిని నమ్మించి మోసం చేస్తున్నాను? నాకేమవసరం? తను మీరా అని ఆల్రెడీ మీరే కదా ప్రూవ్ చేశారు. లేని దొంగతనం క్రియేట్ చేసి తనని బయటికి పంపించాలనుకున్నారు, కానీ ఆమె దొంగతనం చేయలేదని నిజాయితీగా నిరూపించిన తర్వాత మళ్ళీ ఏదో రకంగా తనని బయటికి పంపించడానికి ఇంకో రకంగా ప్లాన్ చేయాలనుకుంటున్నారా? గౌతమ్, నువ్వు ఆడిన నాటకానికి నిజం బయటపడ్డది. అయినా నిజం బయటపడ్డ తర్వాత ఎంత తప్పు చేయనట్టుగా మాట్లాడుతున్నావు గౌతమ్. అయినా నీకు నువ్వు సాటిలే అని చెప్పేసి అతిథి అంటుంది. అతిథి, నువ్వేదన్నా స్ట్రేట్గా అనాలంటే ఫార్వర్డ్గాడు అనే కానీ డొంక తిరుగు మాటలు మాట్లాడకు. ఈవిడ మీరా కాదు అహల్య అని నిజం బయటపడింది. ఇందాక నువ్వు గదిలో ఏం చేశావు? అది అహల్యకు తీసుకొచ్చిన గాజులు అహల్యకు మాత్రమే సొంతం, తను ఎప్పటికైనా ఇంటికి వస్తుంది, తన చేతికి నీ గాజులు వేస్తానని చెప్పేసి ఇక నువ్వు ఆ గాజులను భద్రంగా దాచుకున్నావు. కానీ నువ్వు ఇందాకేం చేసావు? మీరా చేతికి గాజులేసావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? తను మీరా కాదు అహల్య అని అర్థమైపోయింది. ఏంటి
తనకి నేను గాజులేశానా? ఏంటి ఇదో కొత్తగా నాటకం మొదలుపెట్టారా అని విధంగా గౌతమ్ అతిథిని అంటుండగా, నేను కల్లారా చూశాను. ఇక్కడ నువ్వు తప్పించుకొని, అంతేకాకుండా మీరను తప్పించే ప్రయత్నం చేయకు గౌతమ్. అంకుల్, తను మీరా కాదు, మీ అందరినీ మోసం చేసింది. అహల్య చనిపోయినట్టుగా నాటకమాడింది. అహల్య చనిపోలేదు, మీరా రూపంలో బ్రతికే ఉంది. తను మీరాగా ఈ ఇంట్లో అడుగుపెట్టింది బాబు కోసమే. కావాలంటే మీకు సాక్ష్యం కూడా చూపిస్తాను. ఏమమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. తను మీరానే కదా. అయ్యో అంకుల్, గౌతమ్ ఇందాకేం చెప్పాడు? ఆ గాజులు అహల్యకు మాత్రమే అన్నాడు కదా. మరి అహల్యకు గాజులైతే మరి మీరా చేతికి ఎందుకు వేశారు? ఏంటి, నేను మీరా చేతికి గాజులు వేశానా? అవును, నేను నా కళ్ళారా చూశాను. సరే, నీ కళ్ళారా చూశానంటున్నావు కదా, తన చేతికి గాజులు ఉన్నాయో లేవో చూడు. ఇప్పుడు గాజులుంటే తను అహల్య అని నీతో పాటుగా ఇంట్లో వాళ్ళు, నేను కూడా నమ్ముతాను. గాజు లేకుంటే తను మీరా అని నమ్మి కావాలని తన మీద నిందలు వేస్తున్నారని మీరు ఒప్పుకుంటారు కదా. హెందీ, ఇప్పుడు తప్పించుకొని చూస్తున్నావా? ఎట్టి పరిస్థితుల్లో ఆ మీరా చేతికి గాజులున్నాయి అని చెప్పేసి చూపించి మీరా అని చెప్పేసి తన చేయి పట్టుకొని లాగేస్తుంది. వాళ్ళందరి ముంగట చేయి చూపించేసరికి తన చేతికి గాజులుండాయి. ఇదేంటి, ఇందాక గాజులేసాడు కదా, ఇప్పటికిప్పుడే చేతులు గాజులు ఏమైనట్టు? ఓహో, ఇందాక గాజులేసి గాజులు తీసి పక్కన పెట్టించావా నిజం బయటపడుతుందని? నీకేమన్నా మెంటలా? నేను మీరా చేతికి గాజులు వేయడం ఏంటి, మళ్ళీ తీసి పక్కన పెట్టడం ఏంటి అని విధంగా అనేసరికి ఇక గౌతమ్ నిజంగానే అహల్యకు అంటే మీరకు గాజులు వేస్తాడు. వేసేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా డోర్ వైపు చూసరికి అక్కడ అతిథి చూస్తుంది. అతిథి చూసింది కదా, వెంటనే ఆ గాజులు తీయాలి. ఒకవేళ తనకు ఇక అహల్యకు మాత్రమే గాజులు అని చెప్పేసి అన్నాను కదా, ఇప్పుడు ఈ నిజాన్ని నిరూపించడానికి తను అహల్య అని ప్రూఫ్ చేపిస్తుంది. మీరా గారు, మీరు గాజులు వేసుకున్నారు, బాగుంది. ఇక వెంటనే ఈ గాజులు తీసేయండి, ఎందుకంటే ఇప్పుడే మీ మీద లేనిపోని నిందలు పడ్డాయి. అవునండి, ఈ గాజులు బాగున్నాయి, ఎప్పుడైనా నేను వేసుకుంటలేండి, తీయడమే నయం అని చెప్పేసి వెంటనే అనుకున్నట్టుగా నిజంగానే గాజులు తీస్తుంది. ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడ ఇది జరిగిపోతుందన్నమాట. కానీ ఇదేదో జరుగుతుందని గౌతమ్ ముందే గ్రహించి ఈ నాటకాన్ని బయట పెడుతుందని ఇక తన చేతుకున్న గాజులను తీసేస్తాడు. లేదంకుల్, ఇందాక నా కల్లారా చూశాను, తను గాజులు పెట్టింది. మరి పెడితే ఏమైనట్టమ్మా? మీరా చేతికి గాజులు ఉండాలి కదా. అమ్మ అతిథి, లేనిపోని అన్ని తన మీద నిందలు వేసి తనని బయటికి గెంటించాలనే ఆలోచన పక్కన పెట్టమ్మా. నువ్వు రావడం పోవడం పర్లేదు, కానీ అన్యం పుణ్యం నా మనవని చూసుకుంటున్న మీరా మీద లేనిపోని నిందలు వేయకమ్మా. రావాలనుకుంటారా, లేకుంటే రాకు అని చెప్పేసి ఇక అర్జున్ వార్నింగ్ ఇస్తాడు